పాన్ ఇండియా ట్రెండ్లోనూ బీటౌన్ డ్రీమ్స్ పోలేదా? మారిన ట్రెండ్లో తెలుగు దర్శకుల బాలీవుడ్ డ్రీమ్స్ దేనికోసం? వాళ్ళు వద్దనుకుంటున్న మెట్రో స్టోరీస్ని మన వాళ్ళు వెళ్ళి మళ్ళీ తీస్తారా? ఓవైపు ట్రెండ్ మారి బెండ్ తీస్తున్నా హిందీ బెల్ట్ని పట్టుకోవాలని చూడటం ఏంటి? అసలు తెలుగు దర్శకుల బీటౌన్ డ్రీమ్స్ ఎలా ఉన్నాయో, ఎంతలో ఉన్నాయో టుడేస్ ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. టాలీవుడ్ లో నిలదొక్కుకోని దర్శకులు ముంబై ఎందుకు వెళ్తున్నారు? పాన్ ఇండియాతో కొట్టాల్సిన స్ట్రైక్ హిందీ సినిమాలతో కొట్టాలి అని చూడటం ఏంటి? పాన్ ఇండియా ట్రెండింగ్ లోను తెలుగు దర్శకుల ముంబై డ్రీమ్స్ ఏంటి? తెలుగు దర్శకులకు ముంబై డ్రీమ్స్ తగ్గడం లేదు. తెలుగులో హిట్స్ వచ్చి గ్యాప్ వచ్చినా సరే బీటౌన్ అంటున్నారు. హిందీ బెల్ట్ ను ఎలాగైనా సరే టేకింగ్ తో కట్టి పడేయాలని చూస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ ఎందుకు ఈ హిందీ సినిమాలపై పడుతున్నారు? ఇక్కడ లేని ఇమేజ్ అక్కడికి వెళ్తే అలా ఎలా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. తెలుగు దర్శకులు ఎవరికైనా సరే ముంబై స్థాయి గుర్తింపు కావాలంటే ఒకప్పటిలా అక్కడ హీరోలను కన్విన్స్ చేసి స్టోరీలను తీయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా ఆయుధాన్ని వాడి ఇక్కడ నుంచే అక్కడి వారిని లైన్లో పెట్టొచ్చు. చాలా మంది దక్షిణాది కుర్ర దర్శకులు ఇప్పుడు చేస్తున్నది అదే. గత కొంతకాలంగా తెలుగులో అనుకోకుండా ట్రెండింగ్ లో లేని దర్శకులు కూడా ఏదో ఒక పైరవీతో వచ్చిన హిందీ సినిమా ఆఫర్ ను ఓసారి ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నారు. అందులో కొందరిని విజయం వరిస్తుంది, ఇంకొందరిని అపజయం పలకరిస్తుంది, ఇంకొందరికైతే అవకాశం వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోతుంది. అయినప్పటికీ ఆ బ్యాచ్ అంతా మళ్లీ ఓసారి హిందీ పాట పాడాలనే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి, సుకుమార్ బాలీవుడ్ కి పాన్ ఇండియా చిత్రాలతో దగ్గరయ్యారు. సందీప్ రెడ్డి స్ట్రైట్ హిందీ సినిమాతో పాటు పాన్ ఇండియాతో హిందీ బెల్ట్ కి క్లోజ్ అయ్యాడు. ఇక్కడి వరకు ఓకే. మరి హిట్ ట్రాక్ లో లేని కొందరు దర్శకులు ఏం చూసి ముంబై వెళ్ళొస్తున్నారు? హిట్లు కొట్టిన వారు, కంటిన్యూగా తమ రేంజ్ పెంచుకుంటున్న వారు హిందీ పరిశ్రమకు, ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు అంటే రీజనబుల్ అనుకోవచ్చు. మరి ఫ్లాప్ దర్శకులు ఏమనుకొని పనిగట్టుకొని మరి ముంబై వెళ్తున్నారు? వరుస ఫ్లాప్లు ఇస్తున్న వారు కూడా తమ ఆఫీసులను ముంబై నుంచే రన్ చేయడం ఏంటి? తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్న వారు హైదరాబాద్ నుంచి సినిమా బండి నడిపించాలి గాని ముంబైలో సేద తీరుతూ అక్కడి సినిమాలే చేస్తున్నట్లు అక్కడి నుంచి డైరెక్షన్లు చేయడం దేనికి? పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో ఇప్పుడు మన ముందుకు వచ్చి మళ్ళీ కమ్బ్యాక్ కావాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చేసే టైంలోనే కాదు, ఫ్రీ టైంలోనూ ఎక్కువగా ముంబై నుంచి సినిమాను ఆపరేట్ చేయడం మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఆఫ్టర్ డబుల్ స్మార్ట్ కూడా అక్కడే ఉంటాడా లేక హైదరాబాద్ వచ్చి కేవ్ నుంచే కథలు రాస్తాడా అన్నది చూడాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి, సైరా నరసింహారెడ్డి ఏజెంట్లు రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో గ్యాప్ తీసుకొని కొత్త అటెంప్ట్ ఏమైనా చేస్తాడా అనుకున్నారంతా. కానీ అందుకు భిన్నంగా బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్ సింగ్ ని అప్రోచ్ అవ్వడం కోసం ముంబై వెళ్లి స్టోరీ వినిపించి వచ్చాడు అనే టాక్ నడుస్తుంది. ఇక్కడ ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడికి ప్రీవియస్ టేకింగ్ ట్రాకింగ్ రికార్డ్ చూసిన ముంబై బ్యాచ్ ఏమైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. పరశురామ్ ఫ్యామిలీ స్టార్ తో సైడ్ అయ్యాక కొత్తగా హిందీ సినిమా చేస్తా అని చెబుతున్నాడా? గౌతమ్ తిన్ననూరికి హిందీ జెర్సీ పేరు తెచ్చింది కానీ హిట్ ఇవ్వలేకపోయింది. అయినా వీళ్ళిద్దరూ నాన్ స్టాప్ గా హిందీ బెల్ట్ కోసం స్టోరీలు సిద్ధం చేసుకుంటున్నారా? దర్శకుడు పరశురామ్ కి ఫ్యామిలీ స్టార్ ఇబ్బంది పెట్టడం, గీతా ఆర్ట్స్ తో గ్యాప్ రావడంతో తెలుగులో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏమొస్తుంది అనుకుంటున్న టైంలో బాలీవుడ్ వైపు చూడడం షురూ చేశాడంటున్నారు. బాలీవుడ్ హీరోల కోసం, వాళ్ల కాల్ షీట్ల కోసం అన్వేషణలో పడ్డాడు. కథానాయిక మృణాల్ ఠాకూర్ ద్వారా ఓ బాలీవుడ్ సంస్థతో పరశురామ్ కు కాంటాక్ట్ దొరికిందని, ఆ సంస్థతోనే పరశురామ్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఓజీతో ఫుల్ బిజీగా ఉన్న సుజీత ఆ తర్వాత నానితో ఓ ఫిల్మ్ చేయబోతున్నాడు. దీని తర్వాత తెలుగు సినిమాను తీయడం లేదు. గతంలో సాహోతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లను కొంతవరకు ఇంప్రెస్ చేశాడు. ఆ నిర్మాత గత కొంతకాలంగా సుజిత్ తో సినిమా చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. అందులోనూ ఇప్పటికే 2 సార్లు షారూక్ ను కలవడం కూడా జరిగింది. చూడాలి సుజిత్ కు ఓజీ ఇచ్చే రిపోర్ట్ తో ఇంకా ఎలాంటి బాలీవుడ్ కాల్స్ వస్తాయో. ఇక గౌతమ్ తిన్ననూరికి తెలుగులో చెర్రీతో సినిమా చేసే అవకాశం రాలేకపోయినా జెర్సీ హిందీ వర్షన్ తో అక్కడి ఆడియన్స్ ను బాగానే డిస్టర్బ్ చేశాడు. ఆ సాఫ్ట్ కార్నర్ అటు బాలీవుడ్ చోటా నిర్మాతల్లోనూ కనిపిస్తుంది. ఆ రీజన్ తోనే వచ్చే ఏడాది గౌతమ్ తిన్ననూరి మళ్లీ ముంబై ఫ్లైట్ ఎక్కుతాడు అనే రూమర్స్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. లాస్ట్ టైం కమర్షియల్ హిట్ కొట్టలేకపోయిన ఈ దర్శకుడు ఈసారి అటువైపుగా బ్రేక్ కొడతాడేమో చూడాలి. బాలీవుడ్ హీరోస్, టాలీవుడ్ డైరెక్టర్స్ కి ప్రయారిటీ ఇవ్వడంతోనే మన కుర్ర దర్శకులు ఎగిరెగిరి పడుతున్నారా? ప్రశాంత్ వర్మ, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓడిలా నెక్స్ట్ స్టెప్స్ ఖచ్చితంగా ముంబై నుంచే ఉంటాయా? ఈ ఇద్దరు ఏ హీరోస్ ని కలిసొచ్చారు? బాలీవుడ్ డైరెక్టర్ అనే ట్యాగ్ తగిలించుకోవాలి అనే ఆసక్తి తెలుగు దర్శకుల్లో పెరిగిపోయింది. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సక్సెస్ రేట్ మన యంగ్ డైరెక్టర్లను డిస్టర్బ్ చేస్తుంది. టాలీవుడ్ లో హిట్ల మీదున్న దర్శకులే కాదు, లేని వారు కూడా బాలీవుడ్ డ్రీమ్స్ ని సందీప్ రెడ్డి తరహాలో బాలీవుడ్ కెళ్లి అక్కడి నుంచే ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తున్నారు.
సందీప్ రెడ్డి కబీర్ సింగ్ తో ఓకే అనిపించుకొని యానిమల్ తో హిందీ బెల్ట్ కు దగ్గరయ్యాడు. మరి అదే రీతిలో తెలుగు దర్శకులు కొందరు హిందీ ట్రయల్స్ లో ఉన్నారు. కాకపోతే ఆ ట్రయల్ ను అలా స్టార్ట్ చేయలేని వారు టైర్ 2 హీరోలతో పాన్ ఇండియాలు ట్రై చేస్తూ సక్సెస్ ఏమైనా పడితే అలా బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈసారి అదే ప్లాన్ లో ఉన్నాడు. నాని 33లో అలాంటి స్టెప్పే ఒకటి వేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ప్రశాంత్ వర్మకు ముందు నుంచి యాడ్ ఫిల్మ్ షూట్స్ అనుభవం ఉంది. బాలీవుడ్ నటులు, క్రికెట్ స్టార్స్ తో ఎన్నో షూట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఒక్కసారైనా హిందీ సినిమా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి పడిన హనుమాన్ పాన్ ఇండియా హిట్ తో అటు బాలీవుడ్ లోనూ ఈ దర్శకుడికి గుర్తింపు వచ్చింది. ఆ మధ్య బీటౌన్ ప్రొడక్షన్ హౌస్లు కొన్ని ప్రశాంత్ వర్మను అప్రోచ్ కావడం, హిందీ హీరోలతో డైరెక్ట్ సినిమా చేయాలని ఆఫర్ రావడంతో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ హిందీ సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడట. టాప్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా స్థాయి సక్సెస్లు చూస్తున్నారు. మరి అదే స్థాయిలో ఉన్న కొరటాల, త్రివిక్రమ్ ఇంకా అటువైపుగా అడుగులు వేయడంలో ఎందుకు వెనకపడ్డారు? సైంధవ్ హిట్ అయితే ఈ పాటికే శైలేష్ కొలను బాలీవుడ్ టీంతో జత కట్టేసేవాడు అనే కామెంట్స్ లో నిజమెంత? టాలీవుడ్ కమర్షియల్ దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే కొందరు దర్శకులది టాప్ డైరెక్టర్ స్టేజీ అయినా ఇప్పటికీ పాన్ ఇండియా సినిమా చెయ్యలేకపోతున్నామనే బాధ అయితే ఉంది. అందులో గురూజీ త్రివిక్రమ్ మొదటి ప్లేస్ లో ఉంటాడు. అలవైకుంఠపురంలో గుంటూరు కారం సినిమాతో అటువైపుగా ఏమైనా ట్రై చేస్తాడు అనుకుంటే అలాంటిదేమీ లేకుండానే కథ ముగించేశాడు. ఈసారి రెడీ చేస్తున్న సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ కు ప్లేస్ ఇస్తూ ఉండడంతో బాలీవుడ్ డ్రీమ్ ను డైరెక్ట్ హిందీ సినిమాతో కాకుండా పాన్ ఇండియా పిక్చర్ తో తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇక కొరటాల కూడా రాజమౌళి తర్వాత ఆ స్థాయి ఫ్లాప్ లేని దర్శకుడు. కాకపోతే ఆచార్య ఒక్క సినిమా కొరటాల ట్రాక్ రికార్డ్ ను బద్నాం చేసింది. ఇప్పుడు దానిని సరిచేయడానికే దేవర పిక్చర్ ను టేకప్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ దేవరలో ఉండడంతో తనకు హిందీ బెల్ట్ తోనూ ఈసారి కనెక్టివిటీ వస్తుందని కొరటాల నమ్మకంతో ఉన్నాడు. దర్శకుడు శైలేష్ కొలను కూడా ముందు నుంచి బాలీవుడ్ రేంజ్ స్కెచ్లు వేస్తూనే వస్తున్నాడు. కాకపోతే సైంధవ్ పాన్ ఇండియా స్థాయిలో ఫ్లాప్ కావడంతో ముంబై డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాకుండా పోయాయి. తాజాగా తయారు చేస్తున్న కథతో సౌత్ హీరో లేదా హిందీ హీరోను పెట్టి సినిమా తీయాలని చూస్తున్నాడు. అది కనుక వర్కౌట్ అయితే ఫ్లాప్ వచ్చినా కూడా బీటౌన్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న దర్శకుడిగా మారిపోతాడు. తెలుగులో సెకండ్ గ్రేడ్ దర్శకులుగా ఉన్న మారుతి, బాబీ, మలినేని గోపీచంద్లు వేసిన పాన్ ఇండియా స్కెచ్ హిందీ బెల్ట్ ని కట్టిపడిస్తుందా? ట్రెండ్ తెలుసుకొని స్టార్స్ కాల్ షీట్స్ పట్టుకున్నంత మాత్రాన ఇప్పుడున్న టైంలో వీరి స్ట్రాటజీస్ పనిచేస్తాయా? ఇప్పుడున్న మార్కెట్లో ప్రతి దర్శకుడి గోల్ సక్సెస్ కొట్టడం ఒక్కటే కాదు, తమ స్థాయి అంతకు మించి పెరగడం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ కంటిలో పడటం. అలా పడితేనే సినిమా పరిశ్రమలో తామొక అచీవ్మెంట్ సాధించామని ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న దయ్యాల సినిమాలు, రొమాంటిక్ కామెడీలు తీసుకునే మారుతి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ముందు వరకు మారుతి టాప్ హీరోలతో ఒక్క సినిమా కూడా తీసింది లేదు. సీనియర్ హీరో వెంకటేష్ తో బాబు బంగారం తీసి ఫెయిల్యూర్ చూశాడు. అయినా ప్రభాస్ బ్యానర్ యువి క్రియేషన్ టీంతో వరుస సినిమాలు చేసిన కారణంగా ఓ ఛాన్స్ ఇచ్చి చూశారు. ఇది కనుక హిట్ అయితే పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరే మరో టాలీవుడ్ డైరెక్టర్ మారుతినే కావచ్చు. తెలుగు దర్శకులెవ్వరికీ మొన్నటి వరకు బాలీవుడ్ మోజు అంతగా ఉండేది కాదు. ఒకవేళ ఆ డ్రీమ్ ఉన్నా ఏదో చెప్పుకోవడానికి ఒక బొమ్మైనా చేస్తే చాలు అనుకునేవారు. ఇప్పుడు అలా లేదు. తెలుగులో సక్సెస్ గ్రాఫ్ మరీ అంత లేకపోయినా సరే బాలీవుడ్ స్టార్స్ ను నమ్ముకొని సినిమా తీస్తే హిట్ కొట్టేయొచ్చనే భ్రమల్లో ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కంట్రీస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ పిక్చర్ తో మలినేని గోపీచంద్ బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డాడు. అయితే అందరిలా కాకుండా డైరెక్ట్ బీటౌన్ హీరోని టాలీవుడ్ నుంచి గోపీచంద్ అటెంప్ట్ చేయడం కొత్తగా ఉండడంతో ట్రెండింగ్ లోకి వెళ్లి కూర్చున్నాడు. ప్రముఖ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో బాలయ్య ఓ మూవీ చేస్తున్నాడు. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడానికి దర్శకుడు బాబీ ట్రెండింగ్ లో ఉన్న బాబీ డియోల్ ను తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. అంతేకాదు ఈ సినిమాతో తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా టర్న్ తీసుకుందామని చూస్తున్నాడు. తెలుగులో ఇప్పటి వరకు స్టార్ డైరెక్టర్ స్టేజ్ అందుకోని బాబీకి NBK 109 పెద్ద అచీవ్మెంట్ అవుతుందనుకోవచ్చు. దక్షిణాదిలో నాన్ తెలుగు డైరెక్టర్స్ కంటెంట్ ను నమ్ముకొని ముంబై వెళ్లి గేమ్ ఆడాలని చూస్తుంటే తెలుగు దర్శకులు అందుకు విరుద్ధంగా బీటౌన్ ఇమేజ్ కోసం పాకులాడటం మనం చూడవచ్చు. ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ట్రెండింగ్ లో ఉండడంతోనే మన వాళ్లకు ముంబై అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయనే విషయం గుర్తించాలి.